హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జున్ను పాలతో జున్ను అయితే తయారు చేస్తున్నానండి. మాకు తెలిసిన వాళ్ళు, మాకు పాలు పోసేవాళ్ళు గేదె అయితే ఈనిందననేసి జున్ను పాలు అయితే పంపించారండి. ఆ పాలతో జున్ను అయితే తయారు చేస్తున్నాను. ఇలా గిన్నెలోకి జున్ను పాలు అయితే పోసుకొని మనకి తగినంత బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. కొంతమందికి పంచదార వేసుకుంటారు, కానీ హెల్త్కి మంచిది బెల్లమేనండి. అందుకే నేను బెల్లంతో అయితే ఈరోజు జున్ను అయితే తయారు చేస్తున్నాను. మనకి బెల్లం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జున్ను. ఈ బెల్లం మొత్తం మనకి జున్ను పాలలో కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగేదాకా మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. మిరియాల పౌడర్ ఎందుకంటే మనకి వాతం చేయకుండా ఉంటుంది కాబట్టి, అందుకని కొంచెం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. జున్ను అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఇంకోండి, జున్ను పాలు బెల్లం మొత్తం కరిగాక మనకి ఏమైనా నలకలు ఉంటే పోతాయని చెప్పేసి ఇలా వడకట్టుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులో 4 యాలకులు అయితే కొంచెం దంచుకొని వేసుకోవాలండి. మనకి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పొయ్యి మీద ఒక బాండీలో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకొని దానిపైన మనం జున్ను పాలు అనేది గిన్నె పెట్టుకోవాలండి. డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి జున్ను అనేది ఇరిగిపోతుంది. ఇలా పెట్టుకున్నామంటే మనకి జున్ను గడ్డ ముక్కలాగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేను ఒక 20 నిమిషాలు అయితే ఇలా పెట్టుకున్నాను. అప్పటికే గట్టిపడింది జున్ను అనేది. ఇదిగోండి, చల్లారిన తర్వాత మనం బాగా చల్లారిన తర్వాతే జున్ను అనేది తినాలండి. వేడి వేడి మీద తింటే బాగోదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట 2 గంటలు ఉన్న తర్వాత తింటే ఆ జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.